తెలుగుదేశం పార్టీలో యువతకు విధేయతకు పోరాట పటిమకు ఎప్పుడు ప్రత్యేక స్థానం ఉంటుందని మరోసారి రుజువైంది. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ కు రాజ్యసభ టికెట్ కేటాయించడం ద్వారా పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్పష్టమైన సందేశం ఇచ్చారు. సాధారణ కార్యకర్తగా రాజకీయ ప్రయాణం ప్రారంభించిన విజయ్ నేడు జాతీయ స్థాయి బాధ్యతలను స్వీకరించే స్థాయికి ఎదిగారు. ఇక పార్టీ కష్టకాలంలో వెన్నంటి నిలిచి ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్న నాయకుడిగా గుర్తింపు పొందారు. 2019 నుంచి 2024 మధ్య కాలంలో నాటి వైసీపీ ప్రభుత్వ హయాంలో కేసులను ఎదుర్కొన్నా వెరవకుండా పార్టీ తరపున గట్టిగా నిలబడినందుకే ఈ ఉన్నత గౌరవం దక్కిందని టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తెలుగుదేశం పార్టీలో సాధారణ కార్యకర్తగా ప్రయాణం మొదలుపెట్టి నేడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్థాయికి ఎదిగిన యువ నాయకుడు చింతకాయల విజయ్ క్షేత్రస్థాయి పోరాటాలు, వ్యూహాత్మక ప్రణాళికలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని రాజకీయాలకు జోడించడంలో ఆయన తనదైన ముద్ర వేశారు. చంద్రబాబు, నారా లోకేష్ నాయకత్వంలో క్రమశిక్షణ గల కార్యకర్తగా, పార్టీకి నమ్మకమైన సైనికుడిగా ఆయన తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. రాజకీయాల్లో రాణించాలంటే ప్రపంచ స్థాయి పరిజ్ఞానం అవసరమని బలంగా నమ్మిన విజయ్ తన విద్యాభ్యాసానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. అమెరికాలోని జార్జ్ వాషింగ్టన్ యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ ఇన్ పొలిటికల్ మేనేజ్మెంట్, పూణేలోని ఎంఐటి స్కూల్ ఆఫ్ గవర్నమెంట్ నుంచి మాస్టర్స్ ఇన్ పొలిటికల్ గవర్నెన్స్ పట్టాలు పొందారు. జేఎన్టీయు నుంచి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ లో బీటెక్ ని పూర్తి చేశారు. తన ఉన్నత విద్యా పరిజ్ఞానాన్ని పార్టీ బలోపేతానికి, ప్రజల సమస్యల పరిష్కారానికి వినియోగిస్తున్నారు. వైట్ హౌస్ లో పాలసీ మేకింగ్ పై ఇంటర్న్షిప్ చేయడం ఆయన దార్శనికతకు నిదర్శనం. 2009లో యూత్ ఫర్ బాబు పాదయాత్రతో మొదలైన ఆయన క్రియాశీల రాజకీయ ప్రస్థానం పార్టీ చేపట్టిన ప్రతి కీలక కార్యక్రమంలో కొనసాగింది. 2012లో చంద్రబాబు నాయుడు చేపట్టిన మీకోసం పాదయాత్ర, 2019లో నారా లోకేష్ చారిత్రాత్మక యువగళం పాదయాత్రలో యువతను సమీకరించడంలో విజయ్ కీలక పాత్రని పోషించారు. కరువు ప్రాంత రైతుల కోసం 250 కిలోమీటర్ల పాదయాత్రకు నాయకత్వం వహించి వారి సమస్యలను వెలుగులోకి తెచ్చారు. 2019 నుంచి 2024 మధ్య తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఎదుర్కొన్న క్లిష్ట పరిస్థితిలో విజయ్ ముందు వరుసలో నిలిచారు. అప్పటి ప్రభుత్వం తనపై, తన కుటుంబంపై సిఐడి కేసులు పెట్టినా, ఆస్తులను ధ్వంసం చేసినా వెనుకడుగు వేయలేదు. సోషల్ మీడియా వేదికగా బలమైన సోషల్ మీడియా ఆర్మీని నిర్మించి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ పార్టీ వాణిని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. పార్టీ శ్రేణులకు ధైర్యం నూరిపోస్తూ క్షేత్రస్థాయిలో నిరంతరం అందుబాటులో ఉన్నారు. ముఖ్యంగా నర్సీపట్నంలో మేలుకో మహిళ పేరుతో 10,000 మందితో నిర్వహించిన కార్యక్రమం స్థానికంగా పార్టీ గెలుపునకు పునాది వేసింది. రాజకీయాలకే పరిమితం కాకుండా చింతకాయల విజయ్ సామాజిక సేవలోనూ తనదైన శైలిలో పనిచేస్తున్నారు. తాను స్థాపించిన అన్నపూర్ణ అక్షయపాత్ర ఫౌండేషన్ ద్వారా లక్షలాది మందికి భోజన సదుపాయాన్ని కల్పించారు. మారుమూల గ్రామాల్లో వైద్య శిబిరాలు, పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు అందిస్తున్నారు. డయాగ్నోస్టిక్ ఆన్ వీల్స్ కార్యక్రమంతో ప్రజల వద్దకి వైద్య పరీక్షలను తీసుకెళ్తున్నారు. గిరిజన గర్భిణీ స్త్రీల కోసం ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన సోలార్ ట్రీ ప్రాజెక్ట్ అయిన సృజనాత్మక సేవ దృక్పథానికి నిదర్శనం. సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడి ప్రస్తుతం అసెంబ్లీ స్పీకర్ కుమారుడిగా రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకున్న విజయ్ తన స్వయం కృషితో పార్టీలో ఉన్నత స్థాయికి చేరారు. చంద్రబాబు, లోకేష్ మార్గదర్శకత్వంలో విధాన నిర్ణయాల్లో భాగస్వామి కావడానికి, రాజ్యసభ సభ్యత్వం వంటి ఉన్నత బాధ్యతలు స్వీకరించి రాష్ట్రానికి సేవ చేయడానికి తాను కట్టుబడి ఉన్నట్లు ఆయన స్పష్టం చేశారు. చింతకాయల అయ్యన్న పాత్రుడు కుమారుడిగా రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకున్న విజయ్ తన స్వయం కృషితో పార్టీలో ఉన్నత స్థాయికి చేరుకున్నారు. ఇప్పుడు రాజ్యసభ సభ్యత్వం రూపంలో మరో కీలక బాధ్యతను స్వీకరించబోతున్న చింతకాయల విజయ్ పార్టీకి, రాష్ట్రానికి మరింత సేవ చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. ఇదే ఆయన రాజకీయ ప్రస్థానంలో మరో కీలక మైలురాయి.